వినకమునుపే జవాబు చెప్పితే అది అతనికి వెట్రితనమును సిగ్గును తెచ్చును. ఈ మాట ఎంత నిజమో కదా. మనం కొన్నిసార్లు ఈ పరిస్థితిలో పడుతూ ఉంటాం. ఏదైనా ఒక విషయం గురించి ఎవరో చెప్పగానే దాని పూర్తి వివరాలు తెలుసుకోకుండా మనం వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం, లేక జవాబు ఇచ్చేస్తాం. ఆ తరువాతే అసలు నిజం మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఎంత తెలివితక్కువగా ప్రవర్తించామో అని సిగ్గుపడతాం, అవమానానికి గురవుతాం. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఒక సంఘటన ఉంది. అది యోబు జీవితంలో జరిగింది. యోబు ఒక నీతిమంతుడు, దేవుణ్ణి నమ్మినవాడు. కాని ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయన తనకున్న సంపదంతా పోగొట్టుకున్నాడు. తన పిల్లలను కోల్పోయాడు. చివరికి ఆయన ఒంటినిండా పుండ్లు వచ్చాయి. ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి 3 స్నేహితులు వచ్చారు. ఆ 3 స్నేహితుల పేర్లు ఏలీఫజు, బిల్దదు, సోఫరు. వీరు యోబును పరామర్శించడానికి వచ్చారు. మొదటవారు ఆయన దుస్థితిని చూసి ఏమీ మాట్లాడకుండా 7 రోజులు మౌనంగా కూర్చున్నారు. కాని ఆ తరువాత వారు తమ ఆలోచనలను, అభిప్రాయాలను యోబుపై రుద్దడం మొదలుపెట్టారు. దానికి కారణం వారు యోబు జీవితంలో జరిగిన విషయాలను పూర్తిగా తెలుసుకోలేదు. వారు తమ పరిజ్ఞానంతో, తమ సొంత ఆలోచనలతో యోబు ఏదో పాపం చేయడం వల్లనే ఈ కష్టాలు వచ్చాయని తీర్పు చెప్పారు. వారిలో ఒకరైన ఏలీఫజు, నిర్దోషియై నశించినవాడెవడు, నీతిమంతులు ఎక్కడ సంహరింపబడిరి అని యోబును ప్రశ్నించాడు. అంటే నీవు పాపం చేశావు కాబట్టే నీకు ఈ కష్టాలు వచ్చాయి అన్నట్లుగా మాట్లాడాడు. వారు యోబును నిందిస్తూ మాట్లాడారు. వారు యోబుతో ఎంతో కఠినంగా ప్రవర్తించారు. కాని వారికి తెలియని విషయమేమిటంటే యోబు తన పాపముల వల్ల కష్టపడటం లేదు, దేవుని అనుమతితో ఆయన విశ్వాసం పరీక్షించబడుతోంది. వారి మాటల వల్ల యోబు ఎంత బాధపడ్డాడో మనందరికీ తెలుసు. యోబు పడ్డ కష్టం ఒకవైపు, స్నేహితుల నుండి ఎదురైన నిందలు మరోవైపు. వారు వాస్తవాలు వినకముందే దేవదూతలకు కూడా తెలియని విషయాలపై తీర్పు ఇచ్చారు. చివరికి దేవుడు స్వయంగా యోబుతో మాట్లాడి ఆయన స్నేహితులను గద్దించాడు. వారికి జ్ఞానం లేదని, వారు యోబు గురించి అబద్ధాలు మాట్లాడారని దేవుడు చెప్పాడు. దానివల్ల 3 స్నేహితులు సిగ్గుపడవలసి వచ్చింది, దేవుని కోపానికి గురయ్యారు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేమిటంటే, మనం ఒక విషయం గురించి మాట్లాడే ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒకరిని గురించి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం యోబు స్నేహితుల్లాగా అవమానాల పాలవుతాం. మనం చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో జ్ఞానం ఉండాలి. బైబిల్ గ్రంథం సామెతల పుస్తకం 15వ అధ్యాయం 28వ వచనంలో నీతిమంతుని మనస్సు యుక్తమైన జవాబు ఇచ్చుటకు ఆలోచించును అని ఉంది. ఈ మాటను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పుడు